నెల్లూరు రూరల్ నియోజకవర్గం వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సీఐ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ దళిత మహిళలు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నెల 21వ తేదీన కావేరీనగర్ 1వ వీధిలోని వైష్ణవి రాజేష్ దంపతుల ఇంట్లో నేతాజీ నగర్ కు చెందిన మంద కామాక్షి పని మనిషిగా పనిచేస్తోంది. అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో 2 మహిళలు 4 పురుషులు వచ్చి మా ఓనర్ ఇంటికి ఉన్న తలుపులకు ఉన్న తాళాలను పగలగొట్టి ఇంట్లోకి జొరబడ్డారని బాధిత మహిళ వాపోయింది. ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే నన్ను కులం పేరుతో దూషించి తనపై దాడి చేశారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని పోలీసుల్ని ఆశ్రయిస్తే నిందితుల్ని వదిలేసి తనపై అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా ఎదుట డిమాండ్ చేశారు. నేతాజీ నగర్ 6వ వీధి అక్కడ పని చేస్తుంటే రాజేష్ అనే ఇంట్లో వర్క్ చేస్తుంటాను. పనికి వెళ్తుంటా నేను అట్టా గాయత్రి అని మేడం వచ్చి గొడవలేస్తా పోతున్నాక అవి అట్టా గొడవలేస్తున్నా కొన్నిసార్లు ఆపాను కూడా ఆపిన దానికి సరే అది ఏం లేదనుకుని గొమ్మకి అయిపోయినాము. పనికి వెళ్తున్నాను పనికి వెళ్తుంటుంటే నేను ఇంట్లో పని చేసుకుంటుంటే 6 మంది వచ్చి ఏంది అంటే మాట్లాడి ఎందుకు ఇటు చేస్తున్నావు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. మాట్లాడింది ఏం మేడం నేనేమన్నాను మేడం అని చెప్పి నా మీదకి పైకి వచ్చారు. ఎందుకు మేడం పైకి వస్తున్నారు అని చెప్తే అప్పటికే నెట్టారు. పైకి నెట్టినాక నేనేమన్నానంటే మేడం నెట్టబాకండి మేడం ఎందుకు నెట్టారంటే ఈ మాలోళ్ళు మాదిగోళ్ళు వచ్చి మా గొడవలోకి మాడికి వస్తున్నారు అని చెప్పి ఇంట్లో పని చేసుకునే దాన్ని ఇంట్లోకి వచ్చి మరీ దొరబడి మరీ కొట్టారు నన్ను. పని చేసే ఇల్లేని వానరమ్మ కాదు, వానరమ్మ వాళ్ళ అమ్మ. అవి మాలుగా వచ్చి గొడవలు వేస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చి మాలు గొడవలు వేస్తుంటే అది వెళ్తుంటారు వాళ్ళు. నేను ఎందుకులే మేడం అని చెప్పి నేను ఆమెకి చాలా మాటలు ఆ గొడవలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్నా. నేను పని చేస్తా ఇన్నున్నా అక్కడ ఉన్నా. నేను అక్కడ ఏంటంటే నేను పనికని వెళ్ళాను. మేడం వచ్చింది 4:30కి ఆ సమయంలో వచ్చినాక నేను లోపలికి మేడం ఇంట్లో ఉంటే నేను పని చేసడానికి పోయా లోపలికి. నేను పని చేసుకుంటుంటే వచ్చి పైకి వచ్చేసారు. లేడీస్ వచ్చారు, మగవాళ్ళు వచ్చారు. పైకి వచ్చి ఇక్కడ ఏం పని నీకు ఎందుకు అని చెప్పి మాట్లాడి మేడం కొద్దిగా పద్ధతిగా మేడం అంటుంటే కూడా ఎట్టంటే తిడుతుంది. ఎట్టంటే అట్లా మాట్లాడుతూ తిడతా నేను వస్తుంటే కూడా ఇంటికి బయట గేటు తాళాలు వేస్తున్నా కూడా తాళాలు ఎనలు పగలు కొట్టుకొని ఇంట్లోకి వచ్చి దొరబడి మరీ కొట్టారు నన్ను. ఎందుకు మేడం కొడుతున్నారంటే మాది తిడుతున్నారు. క్యాస్ట్ గురించి ఎత్తి మరీ ఎట్లంటే తిడుతున్నారు. మేడం ఎందుకు తిడతారని చెప్పి నేను కొట్టేలేక మా పెదమ్మ పిలిపించాను. నేను ఫోన్ చేసి మా పెదమ్మ వచ్చింది, మేము ఇక్కడికి వచ్చాము, కేసు పెట్టాము. కేసు తీసుకోవాలా అదే నాకు ఫోన్ చేసింది అమ్మాయి. పెదమ్మ నేను పాత్రలో కావేరీ నగర్లో పనికి అక్కడ వాళ్ళు పట్టుకొని 3 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు నన్ను కొట్టేస్తున్నారు పెదమ్మ అని ఫోన్ కొట్టింది. నేను ఆటో వేసుకొని అర్జెంట్కి వెళ్ళిపోయా. 200కి ఆటో మాట్లాడుకొని నేరుగా వెళ్ళిపోయా. పోయాలి అప్పటికి ఈ అమ్మాయిని కొట్టి బయటకు నెట్టేస్తుంటారు. మీరు ఎవరు ఏంది అమ్మాయిని ఎందుకు కొట్టాలి మీరు ఏంటంటే వాళ్ళతో మాట్లాడుకోవాలి. వానరోళ్ళతో పనిచేసే వాళ్ళతో మీకేం పని మాది ముండలారా మీకేం సంబంధం ఉంది గేట్ అవతలు మాట్లాడాలి లంచలారని బయటకు నెట్టేశారు కొట్టి. అప్పుడు మేము సీఏ కాడికి వెళ్ళాం. సీఏ కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. మా కంప్లైంట్ తీసుకోవాలి ఆయన. సరే ఆయన తీసుకున్నప్పుడు మేమేం చేసాము, మేము స్పందనలో కాగితం ఇచ్చాం. అక్కడి నుంచి ఆడ కూడా ఇచ్చి నేను కిషోర్కి పంపిస్తాను, సీఏ కిషోర్కి పంపిస్తాను, మీరు ఆడికి వెళ్ళండి అమ్మన్నారు. ఆయన సమాధానం చెప్పలా. దయచేసి మాకు న్యాయం జరగలేదు కాబట్టి మా కులం పేరు ఎత్తి మమ్మల్ని అవమానంగా అడిగి కొట్టేది కాబట్టి 6 మంది 3 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు కాబట్టి దయచేసి మాకు న్యాయం జరగకపోతే మేము ఎంత దూరమైనా వెళ్తాం సార్. మాకు కానీ ఇక్కడ కానీ న్యాయం కానీ జరగకపోతే డిఎస్పీ కానీ ఎస్పీ కానీ సీఏ గారు మాకు న్యాయం చేయకపోతే మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా బాధలు చెప్పుకొని మాకు న్యాయం జరిగేటట్టు ఏదైనా చేసుకున్నా ఏదైనా గిట్రోల్ పోసుకొని తగలు పెట్టుకునేస్తాం సార్. మేము మాకు న్యాయం జరగకపోతే కుల పేరు చెట్టుకూడదు సార్. వాళ్ళకి ఎవరు ఇచ్చారు సార్ రైట్స్? మాదిగోళ్ళంటే మనుషులు కదా, మాలో మాదిగోళ్ళ రెడ్లు నాయుడు నీళ్ళైనా మనుషులా చెప్పండి. మా కులం ఏంటి అడిగా రైట్స్ వాడికి ఎవరు ఇచ్చారు? ఆ మనిషికి ఎవరు ఇచ్చారు అది చెప్పమని ముందు మా కులం ఎత్తకూడదు, ఎత్తుతే ఒప్పుకోము. మాదిగోళ్ళంటే ఏంది నిలవ కొట్టేది, ఫోన్లు చేసి బెదిరించేది, మీకు డబ్బిస్తాము మీరు కేసులు పెట్టవాకండి అని నన్ను అడగకూడదు. మమ్మల్ని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు మమ్మల్ని. లేకపోతే మిమ్మల్ని ఏమైనా చేస్తానని అంటున్నారు. మార్చి చేస్తున్నారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు ఫోన్లు చేసి. మేము డబ్బు కోసం ఉండేవాళ్ళం అయితే మేము ఎందుకు సార్ ఎడదాకొస్తాం? కేసులు చుట్టూ ఎందుకు తిరుగుతాం సార్? మేము పాతి పనికి ఎందుకు పోతాము? మేము డబ్బు కోసం పోయేవాళ్ళం అయితే దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. లేకపోతే మేము ఎంత దూరమైనా పోతాం సార్. ఇంట్లో
40 రోజుల నుంచి ఒక గిరిజన లేడీని అమావాస్యలంగా జాకెట్ చింపి ఒక ఇంట్లో జొరబడి దౌర్జన్యంగా కొట్టి గందరగోళం చేస్తే ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ అర్జీ ఇస్తే ఇంతవరకు ఆమె మీద చర్య తీసుకోవాలా. ఎందుకు తీసుకోలేదు? ఒక గిరిజన లేడీ కాబట్టి. అదే కానీ ఇతరులు కానీ చేసుంటే ఇప్పటికి సిఐ గారు ఆ కేసు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని పిలిపించి మాట్లాడేవాళ్ళు. ఇంతవరకు అది జరగల. ఎస్పీ దగ్గరికి పోయాము, డిఎస్పీ దగ్గరికి పోయాము, సిఐ గారికి ఇచ్చాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. కానీ ఇంతవరకు కూడా న్యాయం చేయలే. ఎందువల్ల చేయలేదంటే మాకే అర్థం కావట్లా. అంటే ఆ అమ్మాయి ఒక గిరిజన లేడీ కాబట్టి. లేకుంటే ఈరోజు సిఐ గారు ఎన్నిసార్లు పోయినా కూడా మేము పోయి అడిగినా కూడా ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలే. ఎందుకు చేయలేదంటే ఏమో ఆయన ఎవరు చేశారు? ఎవరు దాడి చేశారు? ఆ మీద ఎవరు చేశారు? పేరు గాయత్రి. గాయత్రి మీద దెబ్బలు తిన్నాగా పేరు కామాక్షి అమ్మాయి మీద గాయత్రి నాగా దౌర్జన్యం చేసి ఇంకొక 5-6 మంది కలిసి వచ్చి ఇంట్లో జొరబడి ఆ ఇంట్లో నాగేంద్ర గాయత్రి అనే ఇద్దరు ఇంకొక 4 కలిసి ఆ అమ్మాయిని ఇంట్లో పనిచేస్తా ఉంటే దౌర్జన్యం చేసి కొట్టారు. మీ పేరు చెప్పండి. మీ పేరు? నా పేరు వెంకటరమణ, ఎస్టీ. ఏదైనా పదవి ఉందా? మీకు ఏదైనా పార్టీలో పదవి ఉందా? రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉంది. దేంట్లో? బీజేపీలో. ఓకే. ఎవరు బాధితురాలు? ఎవరు? నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్. వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ. న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్. బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్. కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్. ఆకృతి పట్టు 3000 50% ఆఫ్. కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే. కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్. పటియాలా సెట్ 899 రూపాయలకే 2 పీసెస్. డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్. లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్. ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.